దొరికిందా? అమ్మాయిని ఎతికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల నుండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకు వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం బాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడు లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కలిపెట్టి చూస్తే చాలని. పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. నీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా? అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిది ఏం తప్పలేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాట? ఎవరిని చెప్తావు? ఎవరిని నీకు? లోపలికెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదిలాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఊరి ఎగ్గు మంచి పురాణం కథ ఏదన్నాడు చెప్పా, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. మెట్లు నీ ముట్టి కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మట్టర్లు సూసైడ్ రా. నోర్మయ్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కులేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా, దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ. కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త, కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసాయా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేంట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు. బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ ఎట్టారా. ఏడేంట్రా డల్గా ఉన్నాడో? ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా? హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా ఏదో పొట్టేసుకుని. ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్ లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గెట్ బానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? పాపిగా ఆడ తప్పించుకున్న అయిపోతున్నావు.
రేయ్ వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా. వామప్రా. అయితే ఇంకో జంప్ చేద్దామా? ఇంకా చాలా ఉంది, నువ్వు పద. ఓకే మీరు తొంగండ్రా. అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిక ఆరా. నీలో డ్రైవర్ ప్యాంట్ ఉంటే ఇంకా మాట్లాడుతాను. వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా. లేఫ్ట్ రైట్ లేఫ్ట్, లేఫ్ట్ రైట్ లేఫ్ట్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తున్నాను. నీకు విషయం తెలిసేంట్రా, మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా. అది రోజు కుడికిల్లో వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో చెప్పేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్యి బాబోయ్, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు. వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. ఏమండే సోమరాజు గారా? ఎవరాది? ఎందుకు నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళీ నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అంతేరా, మొన్న నాగిపోయింది చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి. కానీ త్వరగా వెళ్ళొచ్చాలి రే. ఓకే లేఫ్ట్ రైట్ అటాక్ రా. షార్ట్ కట్. పరిగెత్తా. వాకింగ్ ఎలవడు, రన్నింగ్ ఎలవడు కాదా. మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి. పాపిక పద. లైట్ వచ్చేస్తా, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా. వద్దు చాలే, వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే మనం అలాగో కొట్టానికే కదా వెళ్తుంది. అవును. ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుడ్ పాల్గొంటున్నాడేంటి? అదే తప్ప అదే తప్ప నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పడుకోండిరా. రేయ్ పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్ వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టాడు. అయ్యో పోయ్, ఇది కేపా అది తెలియకుండా ఇందాక నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారా ఒళ్ళగెత్తరా రే. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టల్లో కలుద్దాం రే. కృష్ణ, మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా, అటు. అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రేమించేది ఈ అమ్మాయినారా? ప్రేమించున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్ ఏంట్రా? నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలీదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చానంటారండి. కావాలంటే అనుకోమేంటి. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? అదన్నాడు. నడితే కుదరదు, పరిగెట్టు. అంటే ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. మరి ఆగేవా, పరిగెట్టు. అయితే ఎక్కడరా? ఇంత ముందు పారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దు అన్నగానే అవును చూసొస్తాను బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరి కథలు చెప్తున్నారా? మీ సంగతి చెప్తాను రా. ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అమ్మో అల్లుడు అది మారిపోయారు. జాగ్రత్త తమ్ముని. లైట్లు లైట్లు వెలిగినాయి రా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం.
ఎల్లారా మమ్మల్ని మోసం చేస్తారా మారిపోతారా మా గురించి ఏమనుకుంటారా మిత్రులు బడికి వచ్చారు కదరా తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా నన్ను కొడతావరా నీ సంగతి చెప్తారా రేయ్ ఇదేదో మన సంగతి చెప్తాడు తలుపులు పోయండిరా ఈ సంగతి చెప్తాం ఏంటో చెప్తావు మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా రేయ్ పట్టుకోరా పట్టుకో ఏం జరిగింది? ఏం సార్ అల్లుడు ఆడు బడికి తిరిగి వచ్చారు బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా అబద్ధం చెప్తున్నాడు అల్లుడు అప్పుడు కూడా కుట్టండి నన్ను ఎక్కడా ఆ రైలు కట్ట దగ్గర అవును సార్ అక్కడ ఉంది నేనే మీరు వెళ్ళని తెచ్చుకోండి నేను వెళ్ళిపోతా ఏయ్, లేకపోతే ఏంటి సార్ పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట కావాలంటే బండు నడుగు చెప్తాడు మావయ్య రాత్రి తాగిన తెగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క మొక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? సారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా, ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిందాక వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా? నేలకంటావు రెండో కూతురు. కొత్త కదా. ఏ ఎతికావా? ఏమన్నా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవల కాదు సార్, ఊరంతా వెతికాను. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు, నేను చెప్పిన పోలికలతో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎత్తికే. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కానీ పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతుకు. ఏంటి? ఏం లేదు నాన్న. ఫలితము లేదని తెలుసున్నా, పరుగులు తీయకే పసిదానా, ఫలితము లేదని తెలుసున్నా, నేడైనా రేపైనా జరిగేదే ఎప్పుడైనా, గుండెల్లో కూర్చున్నా
వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా పరువాళ్ళ బుచ్చు బిగించి పడి చచ్చే పిచ్చిని పెంచి కట్టావే నన్ను లాక్కొచ్చి కుందేలై గుప్పించి అందాలే గుప్పించి ఇందాక రప్పించి బొమ్మనకే నన్ను విదిలించి వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా పరుగులు తీయకే పసిదానా ఫలితము లేదని తెలుసున్నా పడే ఊహల సాక్షి ఉసూరనే ఊపిరి సాక్షి బెదురుతున్న చూపుల సాక్షి అదురుతున్న పెదపుల సాక్షి నమ్మాలే నలినాక్షి నిజమేదో గుర్తించి నీ పంతం చాలించి నేనే నీ దిక్కనిపించి వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా వస్తున్నా నేనే వస్తున్నా వద్దన్నా పదిలేస్తానా ఏమైందమ్మా పీడకలు ఏమైనా వచ్చిందా? నా లైఫ్ లో మగాడే లేడన్నావు కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారు. చెప్పు. ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోయా ఉంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్ల లోపలేసి కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు. చెప్పు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళు చేసిన ఫోను చెప్పు. వాళ్ళే చేసిన ఫోను. లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది.
మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి ఎక్కడరా? 9th floor. ఉల్లబ్బాయ్ నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు మీరు చూస్తుంటావు. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఉల్లబ్బాయ్ వెళ్ళిపోరా, వెళ్ళరా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరినీ. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? రే నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఎవడు ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నేను ఎవరు సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయట ఉన్నారు. నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలని చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వేం భయం ఒక, నేను చూసుకుంటాను. సుబ్బలక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోతాం, రండి త్వరగా. ఏ లక్ష్మి భయపడకు, నీ చెయ్యము ఎక్కు. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా, తొందరగా. జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్ లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య. ఉల్లబ్బాయ్ అచ్చుడు. నువ్వు అచ్చుడు. ఒక నిమిషం 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి. తెలీదు. ప్లీజ్. తెలీదండి.